హే గాయ్స్, వెల్కమ్ టు టెక్ మంత్ర. దిస్ ఇస్ నవీన్. ఈరోజు మనం తెలుసుకోబోయే మొబైల్ వచ్చేసి గెలాక్సీ A55 5G మొబైల్ అనమాట. ఇది వచ్చేసి రీసెంట్గానే లాంచ్ అయింది. సో ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఈ మొబైల్ యొక్క ఇంటర్ఫేస్ చూసినట్టయితే సో మనకి ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి సింపుల్ డిజైను. అలా చూసుకున్నట్టయితే వివిడ్ నైటోగ్రఫీ అనే ఆప్షన్ని యాడ్ చేశారు వీళ్ళు. అంటే నైట్ విజన్ కెమెరాని కూడా నైట్ టైము మనం కెమెరాలో ఫోటో తీసుకున్నప్పుడు కూడా చాలా క్లారిటీగాను, చాలా విజనబుల్గా, చాలా వ్యూబుల్గా ఆ ఫొటోస్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఇంప్రూవ్డ్ క్వాడ్ కేర్ అని పెట్టేశారు. ఎఫర్ట్లెస్లీ మల్టీ టాస్క్ గేము అండ్ స్ట్రీమ్, అంటే మల్టీ టాస్కింగ్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత శాంసంగ్ నాక్స్ వాల్ట్ అనేది దీంట్లో ఇన్బిల్ట్గానే ఇవ్వడం అనేది జరిగింది. ఇట్ మీన్స్ మనకి గూగుల్ ఫొటోస్ ఎలా అయితే వాడతామో, గూగుల్ డ్రైవ్ ఎలా అయితే వాడతామో, సో దానికి సంబంధించి ఇది ఒక సపరేట్ వాల్ట్ అనమాట, ప్రైవసీ వాల్ట్. ఇంకా అలానే మొబైల్ యొక్క కలర్స్ కింద చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే మొబైల్ 4 కలర్స్లో రావడం అనేది జరుగుతుంది. సో కలర్స్ వచ్చేసి ఇవి. ఇంకా అలానే కెమెరా గురించి జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం. స్పెసిఫికేషన్లోకి వెళ్ళినప్పుడు పూర్తిగా తెలుసుకుందాం దీని గురించి. ఫ్రంట్ వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 5 MP మ్యాక్రో కెమెరా కూడా దీంట్లో ఇన్బిల్ట్గానే రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దానికి సంబంధించి తీసినటువంటి కొన్ని పిక్స్ వచ్చేసి ఇక్కడ కింద వల్ల మెన్షన్ చేశారు. 50 MB విబ్రెంట్ కలర్స్ అండ్ డీటెయిల్స్ వచ్చేసి. సో ఇలా 50 MB మనం బ్యాక్ కెమెరా ఇంకా 50 MP కెమెరా ఇంకా తీసుకున్నట్టయితే ఫొటోస్ అనేవి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి సెల్ఫీ కెమెరాతో తీసినటువంటి ఇమేజెస్. సో దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఫోటో తీసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవచ్చు, లేదు అంటే బ్లర్ చేసిన బ్యాక్గ్రౌండ్ని అన్బ్లర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలానే తీసుకున్నట్టయితే సర్కిల్ AI సెర్చ్ అనేది ఆప్షన్ని కూడా వీళ్ళు ఎనేబుల్ చేశారు. అంటే ఒక ఫోటో తీసుకున్న తర్వాత మనం సర్కిల్ చేస్తాం కదా, ఆ సర్కిల్ చేసిన తర్వాత ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటి, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఐకేర్ డిస్ప్లే ఇవ్వడం అనేది జరిగింది. దీంట్లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. మినిమం 2 days వరకు మనం మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా వాటర్ రెసిస్టెన్స్ వచ్చేసి IP67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు. సో ఇంకా అలానే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కింద చూసినట్టయితే ఇది వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి వెయిట్ వచ్చేసి కేవలం 213 గ్రాములు మాత్రమే రావడం జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి 2.75 GHz 2 GHz. CPU టైప్ వచ్చేసి క్వాటా కోర్ టైప్ ఇచ్చారు. CPU వచ్చేసి రెజల్యూషన్ 1080x2340 ఇచ్చారు. ఇంకా అలానే ప్రాసెసర్ గురించి తీసుకున్నట్టయితే ఇందాకనే చెప్పా కదా, సేమ్ పైన ఉన్నటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా డిస్ప్లే గురించి తీసుకున్నట్టయితే 168.3 అంటే 6.6 ఇంచెస్ డిస్ప్లే రావడం అనేది జరుగుతుంది. రెజల్యూషన్ వచ్చేసి 1080x2340 ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ డిస్ప్లే టైప్ వచ్చేసి సూపర్ AMOLED డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది. 16 మిలియన్ కలర్స్ని ఈ డిస్ప్లే అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా అలానే కెమెరా గురించి తీసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ 50 MP కెమెరా, 12 MP కెమెరా ప్లస్ 5 MP కెమెరా. ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఫీచర్స్లో. సో అవే కెమెరా అయితే. దాని తర్వాత రేర్ కెమెరా f1.8, f2.2, f2.4 సపోర్ట్ చేస్తుంది అనమాట పిక్చర్స్. దాని తర్వాత ఇంకా అలానే చూసుకున్నట్టయితే 10x వరకు డీటెయిల్ జూమ్ మనం చేసుకోవచ్చు. రేర్లో ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇచ్చారు. సేమ్ అది ఇమేజ్ క్వాలిటీ వచ్చేసి f2.2నే ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా ఆటో ఫోకస్ అనేది లేదు. సో రేర్ కెమెరా మాత్రం ఆటో ఫోకస్ OIS ఇచ్చారనమాట. మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ ఫ్లాష్ ఇచ్చారు, ఫ్రంట్ సైడ్ ఈ మొబైల్కి ఫ్లాష్ అనేది ఇవ్వలేదు. సో వీడియో రిజల్యూషన్ వచ్చేసి అల్ట్రా HD 4K 3840 2160 వరకు 30 frames per second వరకు మనము వీడియోని రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్లో మోషన్ కూడా 240 frames per second హెచ్డీతో మనం HD క్వాలిటీతో మనము స్లో మోషన్ని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా స్టోరేజ్ గురించి తీసుకున్నట్టయితే 8GB ర్యామ్, 250 GB ఇంటర్నల్ మెమొరీ వాళ్ళే ఇస్తారు. మనం అవైలబిలిటీ స్టోరేజ్ వచ్చేసి 235.5 GB మాత్రమే మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది.
ఇంకా ఎక్స్టర్నల్ స్టోరేజ్ని మనం యాడ్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇట్ మీన్స్ మైక్రో ఎస్డి కార్డు. ఇది వచ్చేసి అప్ టు 1 TB వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఐ మీన్ 1 TB ఎక్స్టర్నల్ మెమరీ కార్డుని కూడా మనము ఈ మొబైల్లో ఇన్సర్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు స్టోరేజ్కి. ఇంకా అలాంటి నెట్వర్క్ తీసుకున్నట్టయితే గిన డ్యువెల్ రెండు కూడా నానో సిమ్సే. సో మనకి దీంట్లో చూసుకున్నట్టయితే గిన మైనస్ పాయింట్ ఏంటంటే ఒక సిమ్ వేసుకున్న తర్వాత యూజ్ చేస్తే 2 సిమ్లన్నా యూజ్ చేయగలం. లేదంటే గిన ఒక సిమ్ని ఒక మైక్రో ఎస్డి కార్డ్ని యూజ్ చేయొచ్చు. లేదు అంటే గిన 2 నానో సిమ్సే ఉండాలి, అప్పుడు మైక్రో ఎస్డి కార్డ్ని యూజ్ చేయడానికి అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నానో సిమ్ ఉంది, దాని తర్వాత ఇంకొక హైబ్రిడ్ సిమ్ ఉంది. సో ఆ రెండింటిని యూజ్ చేస్తూ మైక్రో ఎస్డి కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే గిన 2 నానో సిమ్స్ని యూజ్ చేస్తూ మైక్రో ఎస్డి కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మొబైల్ వచ్చేసి 5G సపోర్టెడ్, 5G FDD sub-6 ఇచ్చారు. దాని తర్వాత 5G TDD sub-6 కూడా ఇచ్చారనమాట. ఇంకా అలానే చూసుకున్నట్టయితే కనెక్టివిటీ తీసుకున్నట్టయితే USB Type-C, USB 2.0 ఇచ్చారు. USB వర్షన్ వచ్చేసి లొకేషన్ టెక్నాలజీ వచ్చేసి GPS, గ్లోనెస్ అలా ఇచ్చారు. ఎయిర్ జాక్ వచ్చేసి USB Type-Cనే ఇచ్చారు. ఇట్ మీన్స్ మనం హెడ్ఫోన్స్ యూజ్ చేస్తుంటాం కదా, వాళ్ళు హెడ్ఫోన్ జాక్ అనేది తీసేశారు. డైరెక్ట్ Type-C హెడ్ఫోన్ జాక్ని మనం యూజ్ చేయాలి. నార్మల్గా యూజ్ చేసే హెడ్ఫోన్ జాక్ అనేది ఇందులో వర్క్ అవ్వదన్నమాట. ఇంకా అలానే బ్లూటూత్ తీసుకున్నట్టయితే కన్నా 5.3 వర్షన్తో రావడం జరుగుతుంది. NFC ఉంది. ఇట్ మీన్స్ NFC అంటే ఆల్రెడీ ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తున్నాను. సో ఐకార్డ్స్లో వీడియోని చూడండి, NFC అంటే ఏంటి అని అర్థమవుతుంది. ఇంకా అలానే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తీసుకున్నట్టయితే కన్నా ఆండ్రాయిడ్ వీళ్ళ యొక్క కస్టమ్ ఓఎస్తో రావడం అనేది జరుగుతుంది. ఐ మీన్ శాంసంగ్ ఓఎస్తో రావడం అనేది జరుగుతుంది. ఇది కలర్ వచ్చేసి ఆసమ్ ఐస్ బ్లూ కలర్ ఉంది. దాని తర్వాత ఆసమ్ నేవీ కలర్ ఉంది. ఇంకా అలానే సెన్సార్స్ గురించి చూసినట్టయితే కన్నా యాక్సిలరోమీటర్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, దాని తర్వాత గైరోస్ సెన్సార్ ఉంది, గైరో మ్యాగ్నెటిక్ సెన్సార్ ఉంది. సో ఇంకా మామూలుగా వచ్చే ప్రతి ఒక్క మొబైల్లో వచ్చేటువంటి ఫీచర్స్ యాడ్ చేశారు. వీళ్ళు అడిషనల్గా ఏ సెన్సార్స్ కూడా యాడ్ చేయలేదు. ఇంకా దాని తర్వాత తీసుకున్నట్టయితే గిన బ్యాటరీ గురించి తీసుకున్నట్టయితే గిన బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. ఇంటర్నెట్ యూసేజ్ వచ్చేసి అప్ టు 25 hours వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ యూసేజ్ అది మనం వైఫైని కనెక్ట్ చేసుకున్నట్టయితే 24 hours వరకు యూజ్ చేసుకోవచ్చు. వీడియో ప్లేక్ బ్యాక్ వచ్చేసి 28 hours వరకు ఇచ్చారు వైర్లెస్. అదే ఆడియో టైం అయితే కినా 79 hours వరకు ఇచ్చారు. బ్యాటరీ అనేది రిమూవబుల్ కాదు, ఇన్బుల్ట్గానే వచ్చేస్తుంది. ఇంకా అలానే ఆడియో వీడియో గురించి తీసుకున్నట్టయితే కినా స్టీరియో స్పీకర్స్ అనేవి ఇన్బుల్ట్గానే ఇస్తారు. ఇంకా వీడియో ప్లేబ్యాక్ క్వాలిటీ వచ్చేసి MP4, దాని తర్వాత M4V, 3GB, 3G2, AVI, MKV, WBM. సో ఆ వీడియో ప్లేబ్యాక్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది అనమాట. దాని తర్వాత వీడియో ప్లేబ్యాక్ రెజల్యూషన్ వచ్చేసి అల్ట్రా HD 4Kలో 30 frames/second వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఆడియో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని ఆడియోస్ సపోర్ట్ చేస్తుంది. లైక్ MP3 కానీ, M4A కానీ, 3GA కానీ, AAC కానీ. సో ఈ ఆడియోస్ అన్నీ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఈ మొబైల్లో వచ్చేసి. సో మనం ఇంకా ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే గిన మన ఇండియాలో అయితే గిన 27,999 దగ్గర నుంచి 29,699 వరకు. అంటే ఈ మొబైల్ కూడా 2 వేరియంట్స్లో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి 8GB 128GB వేరియంట్, ఇంకోటి వచ్చేసి 12GB 256GB వేరియంట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ 8GB ర్యామ్ 256GB సో ఇక్కడ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ యొక్క ప్రైస్ ఇండియాలో తీసుకున్నట్టయితే కన్నా 29,699 వరకు ఉండడం జరుగుతుంది. అలానే 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ తీసుకున్నట్టయితే కానీ 36,999 అనేది పడడం జరుగుతుంది. అలానే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో తీసుకున్నట్టయితే కానీ 37,999 పడడం జరుగుతుంది. సో మనం ఇంకా ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే అమెజాన్ కానీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఒకసారి ప్రైజెస్ని కంపారిజన్ చేసుకుని ఎక్కడ తక్కువ రేట్కి వస్తే కానీ ఇంకా కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ఆ కార్డ్ ఆఫర్స్ని కూడా ఒకసారి మీరు కంపారిజన్ చేసుకుని ఎక్కడ తక్కువ పడుతుందని చెప్పేసి సో ఎక్కడ తక్కువ పడితే కానీ అక్కడ బై చేయడం ఐ థింక్ ఇది ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి తెలుస్తుంది మనకు. సో ఇంకా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz వరకు
AMOLED డిస్ప్లే కాబట్టి 120 Hz వరకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది ఉండడం జరిగింది. సో టుడే వీడియో అయితే ఇది. ఈ మొబైల్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. టుడే వీడియో అయితే ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.